అన్ని రకాల అవసరాలు తీర్చేలాగా ప్రభుత్వ పథకాలు కానీ, అలాగే పాడి పంటలకి, పాడి పరిశ్రమకి అనుకువగా ఉండేది, అలాగే మాంస పరిశ్రమకి ఇక్కడి నుంచి అన్ని పరిశ్రమలు ఎవరు పెట్టిన వారికి ఆర్థికంగా సహాయం అందజేస్తాం. రాయలసీమ కోసం రూపొందించిన సౌభాగ్య రాయలసీమ పథకం కింద కేసీ కెనాల్ ద్వారా 2 పంటలకి నీరు అందిస్తాం. మెడుతూరు, నందికొట్కూరు మండలాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి మన చెరువుల్ని నింపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సంగమేశ్వరం, శివపురం ఎత్తిపోతల పథకాలు సక్రమంగా నిర్వహించి నీరు వచ్చేలా చేసి పెడతాం. అలాగే మన మచ్చుమరి ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసిన కొద్ది రోజుల్లోనే నీళ్లు రావడం మానేసి నిజంగా రైతులకు అండదండలుగా ఉండాలి అంటే ఇదే పరిస్థితిని అర్థకోవాలి. అలాగే కొణిదెల గ్రామానికి వెళ్తే రైతులకి 5 రుణమాఫీలని చెప్పి 5 విడతల రుణమాఫీలని చెప్పి 2 విడతలు ఇచ్చారు. జనసేన రాగానే నిజంగా మిగతా రుణమాఫీ ఎదురుంటే మేము చేసి పూర్తి చేసి తీరుతాం. పూలు అయిపోయినా ఒకేసారి అవగొట్టేయండి, పూలు అయిపోతుంది. ముఖ్యంగా రైతులకి 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి నెలకి 5,000 రూపాయలు చొప్పున జనసేన ప్రభుత్వం రాగానే పెన్షన్ అందజేస్తాం. అలాగే ఎకరానికి 8,000 రూపాయలు సాగు సహాయం అందజేస్తాం. 2000 చాలా మంది యువత అడుగుతా ఉన్నారు, మాకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఇస్తామని. జనసేన ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతకి 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికి ఉచితంగా ల్యాప్టాప్స్ చదువుకోవడానికి, మీ అవసరాలకి జూనియర్ కాలేజీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ల్యాప్టాప్స్ అందజేస్తాం.